హల్లెలూయా. చాలా సంతోషం ఇట్లరా ఉదయకాలపు మరొక పునరుత్థానపు ఆదివారం ముందు ఈ రీతిగా చేరి ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసయ్యకే మహిమను తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకముందు ఒక పల్లవి ఒక చరణాన్ని పాడాలని ఆశపడుతున్నాను. నాతో కలిసి మీరు ఏకీపించాలని కోరుతున్నాను. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చెప్పకూడదు కూడా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. పాడదాం కలిసి. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము. ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్యా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాతో చరణపడదాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నాతో ఒకసారి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మరొకసారి. ఘనమైనవి నీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన కృప విస్తారంగా మన పట్ల చూపుతూ నేటికి కాపాడుచున్న దేవునికి ఒక మంచి స్తుతం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం బిడ్డలారా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయాన్ని మనం తెరుద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. గడిచిన 2 వారాలుగా మిట్లరా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి వారం 1 నుంచి 19వ వచనాల వరకు ధ్యానం చేసాం. రెండవ వారం 20వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానం చేసాం. అయితే ఇంత చక్కని అధ్యాయంలో
ఇంత సౌందర్యమైన దీవెనకరమైన అధ్యాయంలో దేవుడు ఒక దృష్టాంతములు ఉన్నట్టు ఒక మాటను దేవుడు రాయించాడు. దాన్ని జ్ఞాపకం చేశాడు, దాన్ని రాయించి పెట్టాడు. కానాను వైపు ప్రయాణం చేస్తున్న బిడ్డలారా, మీరు ఎలా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో అని చెప్తూనే, ఆ దేవుడు ఎంత గొప్పవాడో కూడా చెప్తూనే, ఆ దేవుడు ఎలాంటి మహిమకరమైన కార్యాలు చేశాడో చెప్తూనే, మరొక మాటను దేవుడు బిడ్డలారా మనకు దృష్టాంతములుగా ఉండడానికి, మనము సరిచేయబడ్డాకు కాస్త జ్ఞాపకం ఉంచుకుని మెలకువగా నడవడానికి దేవుడు ఒక మాటను రాయించి పెట్టాడు. ఆ మాటను చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. బయల్పెయోరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూసిరు కదా. బయల్పెయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనము చేసెను. హల్లెలూయ. బయల్పెయోరు దాని విషయంలో, ఆ సంగతి విషయంలో మీరు చేసిన దానిని, దేవుడు చేసిన దానిని, 2 విషయాలు, మీరు చేసిన దానిని, దేవుడు చేసిన దానిని మీకు గుర్తుంది కదా, మీకు తెలుసు కదా. కాబట్టి ఆ విషయాన్ని కాస్త జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణం చేయండి. ఆ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకుని మీరు ప్రయాణం చేయండి. రెండవది, ఎవరైతే దానిని వెంబడించారో, దానితో సహవాసము కలిగి ఉన్నారో, దానితో వెంబడిస్తున్నారో వారిని మీ మధ్య ఉండకుండా దేవుడు తొలగించెను అని చెప్పాడు. మళ్ళా అంటే ఈ పరిశుద్ధపరచబడిన వ్యక్తుల మధ్య, ఈ కానాను వైపు వెళుతున్న ఈ ప్రజల మధ్య దేవుడు అంటండి, ఇంకా వారు భూమి మీద ఉన్నారు, ఇంకా వారు లోకం మీద ఉన్నారు, అయినా కానీ ఇంకా వారు కనానుకు వెళ్ళలేదు, ఇంకా వారు కనానుకు చేరుకోలేదు. చేరుకోకముందే వారు ఈ ప్రజల మధ్య నుండి వారు వేరు చేయబడ్డారు, వారు తొలగించబడ్డారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే పరిశుద్ధపరచబడిన దేవుని ప్రజల మధ్య తన పరిశుద్ధతలో మరి ఏమీ దేవుడు ఉండడానికి ఇష్టపడే దేవుడు కాదు. తన ప్రజల మధ్య వేరొకరు ఉండకూడదు, తానున్న స్థలంలో వేరొకరు ఉండకూడదు. తాను పరిశుద్ధపరిచిన వ్యక్తిలో కానీ, తాను పరిశుద్ధపరచబడిన స్థలములో కానీ వేరొకటి చోటు చేసుకోకూడదు, వేరొకటి కలవకూడదు అని దేవుడు పరిపూర్ణంగా ఆలోచిస్తున్నాడు. అంటే దేవుడికి నీతి, న్యాయం, సత్యం, పవిత్రత, పరిశుద్ధి అంటే ఆయనకు అమితమైన ఆసక్తి, అమితమైన ప్రేమ. దానిని కోరుకుంటాడు, దానిని జరిగిస్తాడు. దానిలో మరి ఏది కూడా కలిసిన ఆయన ఒప్పుకోలేడు, సహించలేడు, తీసుకోలేడు. హల్లెలూయ. ఒక వ్యక్తి పాడైపోతుంటే చూసేవాడేమో కానీ ఆ వ్యక్తి వల్ల దేవునికి అవమానం వస్తుందంటే, సంఘము పాడైపోతుందంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. కాబట్టి బిడ్డలారా, దేవుడు 4వ అధ్యాయంలో కనానుకు సమీపంగా ఉండి యొర్దాను దాటబోతున్న ప్రజలకు కొన్ని హెచ్చరికలు, సూచనలు, సలహాలు ఇస్తూ, మీరు ఇలా ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి, ఈ రీతిగా చేయండి, దేన్ని కలపద్దు, దేన్ని తీయొద్దు అని ఎన్నో విషయాలు రాయించుకొస్తూ ఈ విషయాన్ని ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే కాస్త వారిని మెలకువ చేయడానికి, కాస్త వారిని ఈ విషయాలపై అవగాహన తీసుకురావడానికి. ఒకవేళ మీరు అలా చేస్తే గనక మీరు కూడా పాడైపోతారు. అబ్బాయి, ఈ జనుల మధ్య నుండి మీరు వేరు చేయబడతారు, తొలగించబడతారు అంటే ఇంకా స్పష్టంగా లోతుగా మనం ఈ మాటను చూసుకోవాలంటే గనక
పరిశుద్ధ పట్టణమందు పరిశుద్ధ ప్రజలు ఉండే చోట నీవు లేకుండా నువ్వు తీసివేయబడతావు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఎంత బతికి ఏమండి, ఎంత భక్తి చేసి, ఎంతకాలం ప్రభువుతో ప్రయాణం చేసి, ఎంతకాలం ప్రభువుతో కలిసి నడిచి, ఆయన కొరకు ఎన్నో కానుకలు ఇచ్చి, ఎన్నో పనులు చేసి, మందిరానికి ఎన్నో అవసరాలు తీర్చి, సువార్త ఇట్లంటే ధనం ఇచ్చి, పరిచర్య అంటే పరిచర్య చేసి, ఏమండి అది ఏ చిన్న పరిచర్య పెద్ద పరిచర్యైనా సిగ్గు పడలేకుండా ధైర్యంగా గర్వంగా ప్రభు పనిని చేస్తూ సంతోషపడుతూ ఎంతగా జీవిస్తున్న నమ్మకమైన ఈ పని వారిలో నమ్మకత్వమే కాదు, పరిశుద్ధత కూడా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మరలా చెప్తాను, మీలో చాలా మంది దేవుని పని అంటే ఆసక్తి, దేవుని పనిలో నమ్మకత్వం ఉండాలని చాలా ప్రేమ. దశమ భాగం ఇవ్వడం అంటే ఆసక్తి, నమ్మకత్వం. దేవుడి మందిరంలో పని చేయాలంటే ఎవరు చూస్తున్నారా ఎవరు చూడలేని విషయం మనం దాన్ని పట్టించుకోకపోయినా, అది ఏ పనైనా కానీ సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా ఆ పని చేయడంలో మన నమ్మకత్వం, మన సంతోషం. సభలు జరుగుతున్నాయంటే, కూడికలు జరుగుతున్నాయంటే, లేకపోతే ఇంకెవరికైనా సాయం చేయాలంటే నీ ఎంత ఉదారమైన మనసు కాబట్టి వారికి ఆ మీటింగ్లు కానీ ఆ వ్యక్తులు కానీ సపోర్ట్ చేసే ఒక మంచి మనసు వచ్చినది. కానీ ఇంత మంచి మనసాక్షి, ఇంత మంచి మనసు, ఇంత నమ్మకత్వం నీ జీవితంలో పరిశుద్ధత అనేది లేకపోతే మాత్రం మన్నా కురిపించబడుతూనే ఉంటుంది, బండ నీళ్ళు ఇస్తూనే ఉంటుంది. ఏమండి, ఆకాశం ఆకలిని తీరుస్తుంది, భూమిని దాహాన్ని తీరుస్తుంది. ఏమండి, భూ సంబంధమైన ఈవులన్నీ కూడా తగిన కాలం ముందు ప్రభుని అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ ఆయన ఇన్ని చేసిన తన రాజ్యమందు నిన్ను స్వీకరించాలి అంటే గనక ఈ క్వాలిఫికేషన్ అన్ని కూడా భూ సంబంధమైనవే. కానీ అక్కడికి వెళ్ళాలంటే గనక ఒకే ఒక క్వాలిఫికేషన్, అది పరిశుద్ధత. దాంట్లో కలపడానికి తీసేయడానికి ఏమీ లేదు, ఇంకా వేరే ఆధారము లేదు, వేరే గొడవలు లేదు, ఇంకా వేరే మాట చెప్పి మిమ్మల్ని కాస్త ఆదరించి ఊరటనిచ్చేంత అవకాశం లేదు. ఇంకా నువ్వు అన్నీ బాగానే ఉన్నాయి, నీ నమ్మకత్వం, నీ విశ్వాసం, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఇస్తున్న అర్పణ, ఇవన్నీ ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించగలదు. అంటే నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలడు. భూమి నీ ఆహారం తీర్చగలదు. అంటే భూ సంబంధం ప్రతి దీవెన నీకు అనుగ్రహించబడుతుంది. సమస్తాన్ని దేవుడు ఇస్తారు, ఎక్కడ లోటు చేయడు, ఎక్కడ నిన్ను ఇబ్బంది పెట్టడు. పైన వస్తున్న దీవులు వస్తాయి, భూమి నుండి వచ్చే ఆశీర్వాదాలు నీకు వస్తాయి. కానీ ఆయన జనుల మధ్య ఉండకుండా మనం ఆయన జనుల మధ్య మనం ఉండాలి అంటే గనక ఖచ్చితంగా మనము దేవునికున్న పరిశుద్ధతను పొందడానికి, కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, దాంట్లో స్థిరులవ్వడానికి బహు ప్రయత్నాలు చేయాలి. అమ్మా, నా మాట మీకు అర్థమవుతుందండి? నా స్వరం మీకు అర్థమవుతుంది కదా అమ్మా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, కానానుకు వెళ్తున్నారు. ఇంకా కానానుకు చేరకముందే దేవుని ప్రజలలో నుంచి వారిని ఉండకుండా దేవుడు లేపేశాడు. అసలు ఏం చేశారు? బయలుపోయారు అంటే ఏంటి, ఆ విషయంలో ఏ పొరపాటు చేశారనే విషయం మనకు అర్థం కావాలంటే కనుక సంఖ్యాకాండ పుస్తకం 25వ అధ్యాయంలోకి మనం రావాలి. సంఖ్యాకాండ పుస్తకం 25వ అధ్యాయం. మీరు 23 అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి 23, 28. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేయేరు శిఖరమున. చాలండి. బయల్ పెయోరు అని ఉంది కదా, బయల్ పెయేరు అని దీని అర్థం.
ఇది కలిపిన మాట, విడదీస్తే బయల్ పేయేరు. అంటే పేయేరు అను స్థలములో ఉన్న బయలు దేవత. మీకు అర్థమైంది కదండి? పేయేరు అను స్థలములో ఉన్న బయలు దేవత అంటే దేవుని ప్రజలు వారు కనాను యాత్రలో పాదయాత్రలో వారు ఉండగా వారు ఆయా చోట్ల వారు స్థిరపరచబడుతుండేవారు. మేఘం ఆగినప్పుడల్లా వారు అక్కడ కొన్ని చోట్ల ఆగాల్సి వచ్చేది. అయితే ఈ 20 చూస్తే గనక ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీదకు యెహోవా కోపము రగులుకొనెను. చాలండి. వారి మీద యెహోవా కోపము. దేవుని కోపము రగులుకొనెను. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏం జరిగింది చెప్పండి? దేవుని కోపము రగులుకొనెను. మీరు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. బయల్పెయోరుతో కలుసుకొనినందున. ఇక్కడ ఒక్కొక్క విగ్రహ సంబంధమైన ఆచారము ఒక్కొక్క రాకుండేది. బయలుకు 450 మంది ప్రవక్తలు ఉండేవారు. మీరు ఈ విషయాన్ని రాజుల పుస్తకం చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మేలేకు అని మోలేకు అని మరొక దేవత ఉండేది. ఈ ఒక్కొక్క దేవతకు ఒక ఆచారం ఉండేది. మీరు నెమ్మదిగా నన్ను అనుసరిస్తే మీకు వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. మరొక దేవత ఉండేది. ఈ ఒక్కొక్క దేవతకు ఒక ఆచార వ్యవహారి. ఈ మేలేకు అనే దేవత ఆరాధించేవారు ఏం చేస్తారంటే వారు దేవుని ముందు పెద్ద విగ్రహాన్ని కట్టి, పెద్ద మండపాన్ని కట్టి, పసిపిల్లలు నెలల పసికందులను తీసుకెళ్ళి ఆ అగ్నిగుండములు వేసి వారు దేవునికి ఆరాధన చేస్తారు. వారి ఆచారం ఇది. కొన్ని ఆచారాలు వ్యభిచరించడం వారికి పొరపాటు కాదు. ఏమండి? ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక పేయేరు అనే స్థలం ఉన్న బయలు దేవత వారు కలుసుకొనినందున అంటే ఒక మాట కొంచెం అభ్యంతరకరమైన మాట ఏంటంటే, ఇలా ఈ ప్రదేశంలో వారు దేవతలతో కూడా అంటే బొమ్మలతో వ్యభిచారము చేసే ఒక దరిద్రమైన అలవాటు, దరిద్రమైన ఆచారం. అంటే దేవతతో వ్యభిచారము చేసే ఇలాంటి పాడు పనులు జరుగుతున్న దేవతల యొక్క ఆచార వ్యవహార శైలిలో అరణ్య యాత్రలో ప్రయాణము చేస్తూ బిడ్డరా ఒక స్థలానికి వచ్చి ఆగారు. ఆ స్థలం పేరే షిత్తీము. ఆ షిత్తీము అనే ప్రాంతానికి వచ్చి ఆగినప్పుడు పేర్ అనే స్థలంలో ఉన్న బయలు దేవతను ఆరాధిస్తున్న కొంతమంది కొండవాసులు, ఆదివాసీలు వచ్చి ఈ ప్రజలను కాస్త శోధించి ఏం చేశారంటండి? శోధించి వీరిని ఆశ చూపించి కాస్త ఆకర్షించుకుని తమ యొక్క దేవతాకులకు ఆహ్వానించేవారు, తమ యొక్క ఆచార వ్యవహార శైలికి ఆహ్వానించేవారు, తమ యొక్క ఆరాధనలకు ఆహ్వానించేవారు, తమ పండుగలకు ఆహ్వానించేవారు. ఇలాగూ బిడ్డలారా వీరిని శోధించగా, వీరిని లేకపోతే దాన్ని ఏమంటారు, ప్రోత్సహించగా, వారిని ఆకర్షించుకొనగా వీరు కూడా వారితో కలిసి వెళ్ళేవారంట. వారితో కలిసి వెళ్ళి అక్కడ జరుగుతున్న వ్యభిచారములో, అక్కడ జరుగుతున్న విగ్రహారాధనలో, అక్కడ జరుగుతున్న ఆ పనికిమాలిన కార్యక్రమాల్లో వీరు కూడా ఏకీభవించి వారితో కలిసి నాట్యమాడేవారు, పాపం చేసేవారు, వ్యభిచరించేవారు, వారి ఆరాధనలు స్వీకరించేవారు, ఇంకా వారు పెట్టిన భోజనాలు తినేవారు, వారి బలులను, ఆ బలుల మీద ఉన్న జంతువులను తినేవారు.
ఇలాగుండగా ఇది చూస్తున్న దేవుడు తన కోపము తన ప్రజల మీద రగులుకొందంట. ఇది చూసిన దేవుని కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? తన ప్రజలు వెళ్ళి ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుని, అంటే లోకములో ఉన్న ఆచార వ్యవహార శైలిని, లోకములో ఉన్న పద్ధతులను, లోకములో ఉన్న క్రియలను, ఏమంటే మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వారి ఆచారాలు వారికి ఉన్నాయి, వారి క్రియలు వారికి ఉన్నాయి, వారి పద్ధతులు వారికి ఉన్నాయి. ఇప్పుడు ఈయన అనుడండి, ఈయన అన్యుడు. ఇప్పుడు ఈయన ఒక వివాహం చేస్తున్నా, ఒక శంకుస్థాపన చేస్తున్నా, ఒక సమాధి కార్యక్రమం, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ యొక్క దిన కార్యక్రమం చేస్తున్నా ఆయనకంటూ ఆయన కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదో గుడికి వెళ్తాడు, ఆయనకి దేవుడు అంటే ఇష్టం, ఆయన దేవాలయానికి వెళ్తాడు, ఆయన క్రైస్తవుడు కాదు. ఆయన కొన్ని వ్యవహార శైలులు ఉన్నాయి. వాళ్ళ ఆచారం ప్రకారం ఒకవేళ ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా పెద్ద ఆయన చనిపోతే కనుక గుండె కుట్టించుకోవాలి, మేసం తీసేయాలి, అది వారి వ్యవహార శైలి. మరి మనకంటూ ఒక వ్యవహార శైలి ఉంది కదా, మనకంటూ ఒక ఆచారం ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నా ఇంట్లో కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇతను నా ఇంటి పక్కనే లేకపోతే నా బంధువు అనుకోండి, ఇతని ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలని ఇతని పద్ధతులను నేను పాటిస్తున్నాను, ఇతని ఆచారములను నేను పాటిస్తున్నాను అంటే, ఈ వ్యక్తి వెళ్ళి విజయవాడ వెళ్ళి నేను క్రైస్తవుని కాబట్టి నేను గౌరీపట్నం వెళ్ళి గుండు కొట్టిస్తాను. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందన్నా? మీ ఆచారం ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకున్నావు. మరి నా ఆచారం ఏంటి? నేను మీ దగ్గర రాలేను కాబట్టి నాకేముంది దగ్గర, మనకి గుండు కొట్టే స్థలాలు ఆ కొండ మీద ఉంది కాబట్టి అయితే ఆ కొండ మీదకి వెళ్ళిపోతాను. ఈడు మందిరంలో మోకాలు లేడు కానీ అక్కడికి వెళ్ళి మోకాల మీద విట్టికెత్తలేడు. ఏడాడు సముద్రంలో సరైన కానుకేడు. ఇది అక్కడికి వెళ్ళి 1016 10,116 వేసేస్తాను ఆయనకి. ఆచారం ఎవరిది? ఏమండి, ఇప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం 11 రోజులు ఖచ్చితంగా రావాలి. ఎవరైనా చనిపోతే అప్పుడే వారికి కీడు, దాన్ని ఏమంటారు? కీడా ఏమంటే దాన్ని ఏమంటారు? ఆ పదం ఏంటి? మైలు తొలగపోద్ది వాళ్ళ ఆచార ప్రకారం. ఇప్పుడు నేనున్నాను, నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం నాకు కూడా మా తండ్రి చనిపోయాడు కాబట్టి 11 రోజులు దాటితేనే కానీ నాకు దాన్ని ఏమంటారు మైలిపోదని నేను 11 రోజులు ఆగి 11 రోజు నేను ఏం చేశానంటే ఆదరణ కొడుకని ఏర్పాటు చేశాను. పాస్టర్ గారు అన్నారు, అన్ని రోజులు ఎందుకండి అంటే నేనే సమాధానం చెప్పారంటే, అయ్యగారు ఇంత టైం కావాలండి బాబు, తక్కువ టైం అయితే ఏం పనులు చేయలేమండి, అందరికీ చెప్పాలి కదా, అన్నీ చేసుకోవాలి కదా, కాబట్టి 11 రోజులు అయితే లాంగ్ ఉంటుంది కాబట్టి ఏదో వంక చెప్పేసాను పాస్టర్ గారికి. పాస్టర్ గారు 11 రోజులు ఫిక్స్ అయిపోయారు. ఓకే రైట్ బిడ్డ, నేను వాక్య సంబంధంగానే మీతో మాట్లాడుతున్నాను, వ్యక్తిగత విషయం నాకు అనవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ ఇతను శంకుస్థాపన చేస్తున్నాడు. ఇతను శంకుస్థాపన చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళ గురువు గారిని కలుసుకోవాలి. ఏమండి, ఆయన ఒక మంచి తారీఖుని ఏర్పాటు చేయాలి. ఆయన చెప్పిన విధంగా నవధాన్యాన్ని తీసుకురావాలి. ఏమండి, ఇప్పుడు ఆయన శంకుస్థాపన ప్రకారం వాళ్ళ గురువు గారు వచ్చారు, అన్నీ తెచ్చారు, కొబ్బరికాయలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఆ రకంగా వారు చేశారు. తప్పు లేదు, అసలు మీరు చేసిన తప్పులేదు. కానీ నేనేం చేస్తానంటే మీ ఆచారములను నేను పాటిస్తూ ఉన్నాను. మళ్ళీ మీకు అర్థమవుతుందో నా మీద కోపం వస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీ ఆచారం నేను పాటిస్తున్నాను. నేను మీరు చేసినట్టే చేస్తున్నాను. అయితే మీ దగ్గర ఆయన ఉన్నాడు, మా దగ్గర ఈయన ఉన్నాడు, కానీ వెనకాల మాత్రం ఆయనే ఉంటాడు. చిత్రం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా వెనక వచ్చి వాడు నాకన్నా శక్తిమంతున్నట్టుగా ఆ శక్తిమంతుడు ఓపిక ముందెడతానే నేను తర్వాత మేమొత్తాం.
బిడ్డలారా గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఏ స్థలానికి వెళ్ళారో, ఏ ప్రాంతానికి వెళ్ళారో, ఇప్పుడు గౌరీపట్నం వెళ్ళండి, పెద్దగా ప్రదేశాలను చూడండి, ఆ దారంట వస్తూ అక్కడ ఆగండి, తప్పులేదు. మోకాళ్ళు వేసి వీటిలో ఎక్కేద్దాం, కాలిగిన గుడ్డు కూడా చేద్దాం, పసుపిల్లుడు కాబట్టి తీసుకెళ్ళి గుడ్డు కూడా చేద్దాం, అక్కడ కొబ్బరికాయలు, అక్కడ తాళ్ళు, అక్కడ అన్నిని కూడా తెచ్చేసుకోవడం, ఇలాంటి బుద్ధిమాలిన పనులు మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే బయల్పెయోరు విషయంలో దేవుడు చేసిన దానిని మీరు చూశారు కదా, అలాంటి వారిని అందరినీ తన ప్రజల మధ్య ఉండకుండా ఆయన తీసేశారంట. కాబట్టి బ్రతికున్నప్పుడు ఆయన పొలంలోనే ఉంటాం. ఎందుకంటే దేవుడు గురుకులను కోసం దేవుడు పంటను నాశనం చేయలేడు. అమలారా, మీకు అర్థం కావాలి, గురుకుల కోసం దేవుడు పంటను నాశనం చేయలేడు. అలా గురుకులు ఎదుగుతున్నాయనంటే దాని ఉద్దేశం దేవుడు తను అంగీకరించడానికి కూడా కాదు. సమయం వచ్చినప్పుడు దేవుడు, పంట కోత వచ్చినప్పుడు దేవుడు అన్నిటిని వేరు చేస్తాడు. ఒకటి పొట్టులోకి వెళ్తుంది, ఒకటి అగ్నిలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా గురుబిడ్డలారా, వారు ఆచార వ్యవహార శైలిని ఇజ్రాయిల్ అనుసరిస్తున్నారంట. ఇప్పుడు దేవుని కోపము దేవుని ప్రజల మీదకి వచ్చింది. దేవుని ప్రజల మీదకి వచ్చి ఇప్పుడు మోషేతో అన్నాడు, మోషే, ఎవరైతే పాపం చేశారో ఆ ప్రతినిధులను, ఆ నాయకుల దగ్గర వచ్చేసిరా, వారిని ఊరి నడుమొచ్చిన వారిని ఉరితి అన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పండిరా, యెహోవా కోపము, మీరు ఇంకా 25వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. తెగులు నిలిచి పోయెను. హల్లెలూయ. వాస్తవానికి బిడ్డలారా, దేవుడు చెప్పాడు, మీరు మోయాబీయులతోనూ మిద్యానీయులతోనూ మీకు సంబంధాలు ఉండకూడదు, వారితోనూ వారి ఆచరణకి సంబంధం ఉండకూడదని దేవుడు పక్కాగా చెప్పాడు. అంటే అన్యులతోనే సంబంధాలు ఉండకూడదు అని చెప్తే మరి వారి ఆచార క్రియలతో వారి ఆచార వ్యవహార సంబంధం ఉండొచ్చా? నేను చెప్పే మాట ఏంటంటే, వారికి అది వాస్తవం కావచ్చు, వారి పద్ధతులు వారి అది కరెక్ట్. అది నేను వారి గురించి మాట్లాడతలేదు, నేను వారి శైలి గురించి మాట్లాడతలేదు. నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే వారితో మీకు సహవాసం ఉండకూడదని చెప్పాడు. మరి వారితో ఉండకూడదంటే వారి వ్యవహార శైలితో ఉండొచ్చా? ఏమండి, వారి ఆచార శైలిలో మనం ఉండొచ్చా? హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తుతి చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఉండొచ్చంటారా? ఉండొచ్చంటారా? వారితో ఉండకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కానీ నేను చెప్పే మాట అంటే విశ్వాసులారా, అర్థమైన వారికి దేవుడు అర్థం చేసిన ప్రభు నేర్పించును గాక. ఒప్పింప చేయబడుదురు గాక, సరి చేయబడు వారు సరి చేయబడుదురు గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పంటారా, మనకు చాలా మందిలో ఈ మోయాబురాండ్రతో, ఈ మిద్యానీయులతో సహవాసము లేదు, కానీ వారి ఆచార వ్యవహార పద్ధతులతో మాత్రం మనకేమని చెప్పంటారా, సహవాసం. చిన్న విషయం చెప్తాను. వీళ్ళు ఏంటంట, మిద్యానీయ స్త్రీలతో, మోయాబురాండ్రలతో వ్యభిచారం చేశారంట. అవండి, వ్యభిచారం అంటే ఏంటి? కలుసుకొనుట, యాకమవ్వుట, కలుసుకొనుట, యాకమవ్వుట.
అంటే వీరిల్లు ఏం చేశారంట? వారితో ఏకమైపోయారు, వారితో కలిసిపోయారు. అసలు సామాజిక దూరం దేవుడు పెట్టమంటే వీళ్ళేం చేస్తున్నారు? కలిసిపోయి మరి ఇప్పుడు సామాజిక దూరాన్ని పాటిస్తే ఏమి రా చెప్పండి? తెగులు రాదు. మరి సామాజిక దూరం పాటించకపోతే ఏమవుతుంది? తెగులు వస్తుంది. దేవుడు అని చెప్పాడు, మీరు వారిని కలుసుకొనకూడదు, వారికి సహవాసం ఉండకూడదు. కానీ నేటి క్రైస్తవులకు, నేటి ఇశ్రాయేలీయులకు మోయాబీలతో, మిద్యానీయులతో సహవాసం లేదు, కానీ వారి పద్ధతులతో మాత్రం సహవాసం ఇంకా తెగిపోలేదు. అందుకనే దేవుని కోపము తన ప్రజల మీద రగులు కొనినుంది. ఆ అందమైన 4వ అధ్యాయంలో దేవుడు ఈ మాట గ్రహించాడంటే, ఒకవేళ మీరు అలాగ ఉంటే కనుక మీరు జాగ్రత్త, నా ప్రజల మధ్య మీరు ఉండరు అని చెప్తున్నాడు. దేవుడు సంఘములో ఉంచుతాడు, దేవుడు లోకంలో ఉంచుతాడు దేవుడు. కానీ ఆయన ప్రజల మధ్య మాత్రం ఆయన ఉంచేవాడు కాదు. తనకు సొంతమైపోయిన వారి మధ్య ఆయన వారిని ఉంచేవాడు కాదు. ఈరోజు ఈ వాక్యం నువ్వు ఎంతవరకు అంగీకరిస్తావో, ఎంతవరకు స్వీకరిస్తావో అది నీ ఇష్టం. అది ఒప్పుకుంటావో ఒప్పుకోవో నీ ఇష్టం. అది నేటి కాలపు సంఘాలు కూడా ఒక తప్పుడు కార్యక్రమాలని విశ్వాసం అని పేరు పెట్టి ఒక తప్పుడు ఆచార వ్యవహార శైలిని మందిరాల్లో కూడా ప్రారంభించేశారండి. కొన్ని మందిరాల దగ్గర శిలువ ముందు మోకాళ్ళు వేస్తారు. నేను దానిని తప్పు పట్టడం లేదు, కానీ అది ఒక అలవాటుగా వారు చేస్తున్న బాధ మాత్రం ఉంది. శిలువ రక్తము చేత కప్పబడాల్సిన ప్రజలు నూనె కోసం ఎగబడుతున్న వారు ఎక్కువైపోయారు. హల్లెలూయా! మీకు అర్థమైందండి? యేసయ్య పాదాల ముందు మోకరించుకుని శిలువ రక్తాన్ని అప్లై చేసుకోవాల్సిన మనం ఈరోజు యేసు రక్తానికి అంటే ఇక నూనెకు బాగా ఎక్కువ అలవాటు అయిపోయారు. నిజం చెప్పమంటారా? నూనె రాసుకుంటేనే కానీ యేసుక్రీస్తు రక్తం మన మీద లేదు అంటే మనం నిజంగా యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డామా లేదా? ఏమండి? యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావు, ప్రోక్షించబడ్డావు, సంపూర్తిగా నింపబడ్డావు. మరి యేసుక్రీస్తు రక్తం నీ మీద ఉందా లేదా? ఏమండి? ఉందా లేదా? ఉంది. రెండవది, మనం ప్రార్థనలో యేసుక్రీస్తు రక్తాన్ని ఒప్పుకోవాలి. నెక్స్ట్ రెండవది, విశ్వాసమును బట్టి ఎవడైనను బలహీనమైతే తప్ప, బలహీనమైతే నూనె రాసులు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అన్ని సందర్భాలు నూనె అనేది వాస్తవికమైన సంగతి కాదు బిడ్డలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, సంఘాలలో ఆచార సంబంధమైన వ్యవహార శైలిని పెడుతూ ప్రజల్ని ఆకర్షిస్తూ వాటిలోనే ముంచేస్తున్నారు. సమస్య ఇక్కడ వచ్చింది. ఈరోజు గౌరీపట్నం లాంటి ప్రదేశాల్లో బిడ్డలారా ఎక్కువగా వెళ్ళే విశ్వాసులు ఎవరు చెప్పండి? ఆయా సంఘాలకు వెళ్ళే విశ్వాసులు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ దేనికి వెళ్తారు? ఇంట్లో ఎవడో పనికిమాలి ఉంటాడు, వీడు సంఘానికి రానుడు, ఏమండి క్రీస్తులో సరి స్థిరత్వం లేనుడు, ఆడేమనుకుంటాడంటే ఆ వ్యక్తో ఆడదో మగో ఎవడో ఒకడు మొత్తం మీద నాకు కొడుకు పుడితే నేను గౌరీపట్నం వస్తాను అని మొక్కుంటాడు.
అయ్యగారు తీర్మానం అది. ఎవరిని తీసుకెళ్తారు ఇప్పుడు? ఆయన వెళ్తా బాగుంది కదా, లేదు మమ్మల్ని అందరం తీసుకెళ్తానండి అటుకెళ్ళి. ఓరి నీ తీర్మానం కానీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమో సెంటిమెంట్ పనిచేద్ది. వెళ్ళకపోతే ఏమైపోతుందో, వెళ్ళకపోతే ఏం జరిగిపోద్దో. ఎందుకు దీన్ని ఏం పేరు పెట్టాం? మొక్కు. 10,000 మొక్కు కానుకెత్తని చెప్పు, దాని ప్రభావం ఎక్కువ ఉండదు. హల్లెలూయా. చేతిలోకి డబ్బు రాగానే 10,000 స్తోత్రం ప్రభా, రేపెత్తలే ముందు అప్పు తీర్చేస్తాను, తర్వాత ఎత్తలే ముందు అప్పు తీరుతాను. ఏమండి ప్రస్తుతానికి ఇది బుకింగ్ కదా, దానికి ఇచ్చేస్తాం. ఈ 10,000 ఎత్తగా నీ ప్రాణం నీరైపోదు మొత్తం మీద. ఈ మొక్కులు పనిచేయు. హల్లెలూయా. ప్రభా కార్యం చేయండి. ఒక 4 రోజులు ఉపవాసం ఉంటాను ప్రభు, మొక్కో చచ్చిపోతే అక్కడ ప్రాణం. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునికి అక్క. ఎవడో ఉంటాడో ఆడు మొక్కుంటున్నాడు. బిడ్డలను గమనించండి, ఇది ఎవరు శైలి, ఎవరి వ్యవహారం ఇది? మన భారతదేశంలో ఎక్కువ గుండ్లు ఎక్కడ కుట్టించబడతాయి? క్రైస్తవ సంఘాల్లోనా? ఏమండే పరమాహారతలేటి? కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను విమర్శించడానికి కాదు, నా సంఘాన్ని నేను సమరించడం కోసం మాత్రం ఈ విషయం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుండి గాక. హల్లెలూయా. అంటే బిడ్డలు ఏం చేస్తారంటే, వారి శైలిలోకి వెళ్ళిపోయి వారిలాగా చేయడం. దేవుడు అసలు సంబంధమే ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అసలు మిద్యానీయులతో అసలు సహవాసం ఉండకూడదు అబ్బాయి, మోయాబు సినిమా సహవాసం ఉండకూడదు అబ్బాయి అని దేవుడు చెప్తుంటే, వీరు వెళ్ళి వారితో కలిసి స్త్రీలందరూ ఏం చేస్తున్నారంట? ఇప్పుడు చెప్పండి. మోయాబు రాండ్రతో ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తున్నారు. మొగోళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ స్త్రీలు తమ దేవత పిలువగా వీళ్ళు ఏం చేస్తున్నారంట? మొగోళ్ళు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారంట. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంట? విగ్రహారం చేస్తున్నారంట. కొంతమంది ఆడలు కూడా వెళ్ళిపోతున్నారంట వ్యభిచారం చేస్తాకి. అంటే వాళ్ళకి వ్యభిచారం చేయడం అనేది తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటే వారికి వ్యభిచారం చేయడం అనేది తప్పు కాదు, వారికి పాపం చేయడం అనేది తప్పు కాదు. మరి ఎవరికి తప్పు చెప్పండి? ఎవరికి తప్పు? అమ్మా, వ్యభిచరించకూడదని దేవుడు ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండంలో దేవుడు చెప్పాడు. అంటే ఇంకా చెప్పాలంటే ప్రాణమును దేవుడు ఖండిస్తున్న విషయం అది. ఏమండి తర్వాత ఇంకా చాలా విషయాలు ప్రభు చెప్పుకొచ్చాడు. ఏమండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వారి వ్యవహార శైలిలోకి వెళ్ళిపోయి వారు ఎలా చేస్తున్నారు? ఇంకో విషయం చెప్పనా? ప్రార్థన తప్ప ఏ పద్ధతి పాడు లేనుడే క్రైస్తవుడు. ఆమేన్. హల్లెలూయా. మనకు అనుకూల సమయమందు అనుకూలమైనట్టుగా ప్రార్థనని ఆయుధంతో ఏ పనైనా చేయొచ్చు. బయట ఉండదండి. ఆడికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆడు మొత్తం ఆడి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా వివాహాల్లో దైవ సేవకులకి ఈ మధ్యకాలంలో తాళి కట్టే ముందు అడిగేస్తారు కానుకలు దైవ సేవకులు. ఎందుకంటే అయ్యాక ఎత్తలేంట, అయ్యాక కనపడతలేంట ఇలా. అందుకని తాళి కట్టే ముందు అమ్మా ముందు బైబిల్లో కానుక పెట్టండి అంటారు అంతే. ఎందుకని నువ్వు అయ్యే కనపడతావు తెలియదురావా ముందెట్టి అన్నారు. ఇంకా చాలా మంది దైవ సేవకులకి అయితే ఇంకా కానుక లేదు. ఇంకా ఈయన లోపలికి వచ్చి పాస్టర్కి వెళ్ళిపోతానని చెప్పు, పాస్టర్కి వెళ్ళిపోతానని చెప్పు, పాస్టర్ టైం అయిపోతుందని చెప్పు అని 4-5 సార్లు కౌరం పెడితే వీడు భోజనం దగ్గర అక్కడక్కడ తిరిగేసి ఎవరిని చేతితో డబ్బులు కట్నం పెడతారు కదా, అక్కడ డబ్బులు తీసుకురావాలి కదా, వీడు చేయడు. ఆయన 4-5 సార్లు పిలిచిన తర్వాత వెళ్ళిపోతారని చెప్పు, ఇంకొకటి పంపిస్తారు, ఇంకొకరిని పంపిస్తారు. ఎంతమంది పంపించిన తర్వాత అప్పుడు వస్తారు వీళ్ళు. దేనికి? అయ్యగారి కానుకెత్తాక. అప్పుడు వస్తుంది సంతోషం. ఇంటికి 4 అయితే ముందు వెళ్ళిపోతాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చాలా వివాహాలకి చాలా కార్యక్రమాలకి యేసత్వం వేద్యం. బిడ్డలను గమనించండి, మనకు వ్యవహార శైలి లేదు, ప్రార్థన దేవుడు తప్ప. ఎందుకనంటే మనము ఏ సమయములో మోకరించినా ఆయన సన్నిధిని మనం తెంచగలం కాబట్టి. మనం ఎక్కడ మోకరించినా అక్కడ దైవిక సన్నిధి ప్రభావాన్ని మనం తీసుకురాగలం కాబట్టి. ఇంకా చెప్పాలంటే నువ్వెక్కడ మోకరించినా, ఏ స్థలంలో మోకరించినా, ఏ పరిస్థితుల్లో మోకరించినా దేవుడు అక్కడ ఉండేవాడు కాదు, నీ దగ్గరకు చేరిపోయేవాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని సమయం పాడు ఏమీ లేనుడు ప్రార్థన ఆయుధం మార్చుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు దేవునికి ఏమవుతుంది తెలుసు? కోపం వచ్చింది. ఓకే రైట్. కోపం వల్ల ఏమవుతుంది తెలుసా? తెగులు వచ్చింది. ఏమవుతుంది తెలుసా అండి? తెగులు వచ్చింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అందరూ సొలొమోను అనండి. సొలొమోను జీవితంలో ఒక అద్భుతమైన జ్ఞాని, ఒక మంచి నాయకుడు, తెలివైన నాయకుడు, జ్ఞానవంతుల నాయకుడు. తండ్రి పోతూనే చాలా స్పష్టంగా చెప్పాడు, సొలొమోన్ జాగ్రత్త, ప్రభువు నీకు అప్పగించడాన్ని కాపాడుకో, కుడికైనా ఎడపకైనా తిరగొద్దు, అలా నువ్వు బతుకు, నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందని దేవుడు ముందుగానే దావీదుతో చెప్పాడు. కొంతకాలము సొలొమోను గారి జీవితం బాగానే సాగింది. తర్వాత తనకు మనసుకు నచ్చిన వారిని తన సొంతం చేసుకోవడం ప్రారంభించాడు. దీంట్లో అందరూ ఇశ్రాయేలే కాదు, చాలామంది మోయాబు స్త్రీలు, ఎమెలేకి స్త్రీలు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఏమైంది తెలుసండి, ఈ స్త్రీల ప్రభావం, ఈ సహవాసం ఈ యొక్క రాజు గారి మీద పడింది. తనకు మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నాడు, మనకు నచ్చిన పని చేశాడు, మనసుకు నచ్చిన విధంగా వెళ్ళాడు. నేటి చాలామంది క్రైస్తవుల్లో పాస్టర్ గారు ఏం చెప్పినా అది మీ మనస్సాక్షికి ఎందుకు ఇష్టపడలేదంటే మీ మనసుకు నచ్చింది వేరే ఉంది కాబట్టి. హల్లెలూయా. వాళ్ళు ఇంకా నిజం చెప్పాలంటే నేను చాలామందికి నచ్చని సంఘంలో నేను ఎడ్డుమని తెడ్డుమంటాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నువ్వు కేవలం ప్రార్థించడానికి పిలిచే పరిమితులను నువ్వు వచ్చేయను. మీరు ప్రార్థనతకు రండి, చాలు మాకు స్తోత్రం ప్రభు, మీరు ప్రార్థనతకు రండి, కడమ కార్యక్రమం అంతా మేము చేసుకుంటాం, ముందో వెనకాల మేమే చేసేసుకుంటాం, మీరు మాత్రం చాలు, మీ ప్రార్థన చాలు బాబు మాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంకోసారి మాత్రం గొప్పకుని వచ్చేయారు. కానీ విచిత్రం ఏంటంటే లేటుకైనా ముందైనా తెలిసే విషయం తెలియకుండా మాత్రం మా హల్లెలూయా. ప్రభువు నా కొరకు దూతలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎవడో ఒకటి కక్కేతాడు నా దగ్గరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించమంటారా, సొలొమోను తన మనసుకు నచ్చిన స్త్రీలను తన సొంతం చేసుకోగా, దీంట్లో కొందరు మోయాబీలు ఉన్నారంట. వాళ్ళు ఈ సొలొమోను గారిని తమ దేవతల తట్టు ఆకర్షించేవారంట. ఆకర్షణ ఏం చెప్పండి? ఇదిగో మా దేశంలో పలానా గుడి ఉంది, మేము పలానా దేవుణ్ణి ఆరాధిస్తాం, మా దేవునికి ఇలాగూ చేస్తే మేము మొన్న ఒకసారి గుంటూరు పెదకాక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు రాత్రి 7-7:30 అయింది. ఎక్కడ చెప్పకండి. ఆ టైంలో అక్కడ నువ్వు వాచ్మెన్ అన్నావు. మేము ఏమన్నా తెలుసా సరదాగా, ఏమండి మేము ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నామండి, ఇక్కడ మట్టి అంటే మాకు చాలా ఇష్టం అండి, మట్టి కోసం వచ్చామన్నారు. ఆయన అన్నాడు, ఇక మీ జీవితంలో మారిపోయి అన్నాడు. ఏమో నా జీవితంలో ఈ జీవితం మారిపోయి ఇంక ధన్యమైపోయి ఎంతోమంది మట్టిడికి బాగుపడిపోయారు కాబట్టి వెళ్ళండి, ఇక మీ లైఫ్ మారిపోయింది అన్నాడు నన్ను. మమ్మల్ని వెళ్ళిన నలుగురు దైవ శాఖలు వెళ్ళాం. హల్లెలూయా. అలాగే వాళ్ళ దారిలోనే కదని చాలా చొత్తగా వెళ్ళాం. సరే అండి, అక్కడికి వాచ్మెన్ ఉన్నాడు.
మాలో ఉన్నోళ్ళు కొంచెం ఒకళ్ళు ఉంటారు కదా, ఈ పాస్టర్గా ఏమన్నా అయ్యారు మేము మట్టి కోసం వచ్చామండి, మేము మట్టి కోసం వచ్చామన్నాడు. ఆయన రెచ్చిపోతాను. ఇంకా మీ లైఫ్ ఇంకా మారిపోయింది, మీ జీవితంలో దేవుడు మేలు చేశారు, ఇంకా వెళ్ళిపోయి లోపలికి అన్నాడు. ఇంకా ఆయన జాగ్రత్తగా వెళ్ళాం. ఎందుకే ఈ మధ్యకాలంలోనే మొత్తం రాయేశారంట పైన, తెగతవేస్తున్నారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీరా మేము వెళ్ళినప్పుడు ఒక ఆమె మా పక్కన నుంచుని చూస్తుంది సమాధి వైపు. మేమేం చూస్తున్నాను మేము అనుకున్నాం, కానీ కంసేపటికి ఒక ఆయన సమాధి మీద వేసిన ఆ దండ తీసుకెళ్ళి ఎడికెత్తే గ్యాతకు లోపలికి వెళ్ళిపోతుందిగా. కొంతమంది వివాహం చేసుకునేవారు ఆ సమాధి మీద వారి కొత్త దండలో ఆ సమాధి మీద వేసి అప్పుడు అది తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారంట. ఇట్లా తీసుకెళ్ళి నేను అనేది ఏంటంటే, దైవ సేవకులు దేవదాస సేవకులు అద్భుతమైన పరిచయం చేశారు. వారి ప్రార్థనా జీవితం, వారి భక్తి జీవితం చాలా ఉన్నతమైంది. గొప్ప అభిషేకం కలిగిన దైవ సేవకులు ఆయన. అంటే ఎంత అభిషేకం అంటే ఒకేసారి 2 చోట్ల ఉండగలిగిన దైవ సేవకులు ఆయన. అంత అభిషేకం. ఒకసారి వైజాగ్ లెక్క ఉన్నారంట ఆయన, ద సేమ్ టైం మరొక ప్రాంతం ఉన్నారంట. ఇది నమ్మడానికి ఆశ్చర్యం, కానీ జరిగిన వాస్తవం. అలాంటి అభిషేకం, అలాంటి ప్రార్థనా పరుడు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రార్థనా పరుడు ఉపయోగించేసుకుని ఆ మట్టి గిట్టని అమ్మేస్తున్నట్టుకు వెళ్ళి, కొంతమందికి యెరూషలేము మట్టి, ఈ మట్టి వేసుకోండి తీసుకెళ్ళి, ఈ నీళ్ళు వేసుకోండి, అవి కాల్లో నీళ్ళ చెరువులో నీళ్ళు, ఏ నీళ్ళు రానైనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జరిగిన మన మనస్సాక్షికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నేను ఒకసారి శంకుస్థాపనకి వెళ్ళిన చోటకి, ఈయనకి మేము చేసే ప్రార్థన విశ్వాసం లేదు. మా ప్రార్థనలు అయిపోయిన తర్వాత చిన్న ప్యాకెట్ ఇప్పేస్తున్నాడు, దాంట్లో ఎంత బాట్లు ఎంత మట్టి ఏదో ఉంది. ఎక్కడ ఏంటి సార్ అనండి, ఇదండి యెరూషలేము నీళ్ళు, మరి ఇది యెరూషలేము మట్టి. వీడు ముహూర్తాన్ని చేసేసి ఆ 3 దాంట్లో అడిగాడు. మరి ముహూర్తం ఎందుకు ఇయ్యేది నాకు అర్థం కాలేదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా గమనించండి, మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునగా వారిని, ఈ రాజుగారిని తమ దేవతల వైపు వారిని ఆకర్షించారు. సొలొమోను పాడైపోవడానికి, సొలొమోను జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఇదే. మనసుకు నచ్చిన పని చేశాడు, వారి బాటలో వెళ్ళిపోయాడు. నేను అంటాను, నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేస్తే గనక నువ్వు ఖచ్చితంగా పాడైపోతావు. నీ మనస్సాక్షి దేని మీద పనిచేస్తుంది? లోకం మీద, దేవుని మీద? దేని మీద పనిచేస్తుంది చెప్పండి. వీటిలో చాలా జాగ్రత్తగా విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. సరదాగా మాట్లాడుకునే మాటలు కాదు ఇవి. ఏమండి, మీరు ఏ పద్ధతులతో నాకు ఎందుకంటే, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నాకు కానుక నాకు ఇచ్చేస్తారు కదా, నాకు మీరు ఎలా పోతా నాకెందుకు, ఎవరు మీ ఇంటికి వస్తారు నాకెందుకు, మీరు ఏ ఆచారం చేసుకుని నాకెందుకు, మిమ్మల్ని తిట్టి నేను మిమ్మల్ని దూరం చేసుకోవడం కంటే మీ దారిలోకి వచ్చేస్తే నన్ను గౌరవిస్తారు, నాకు మంచి కానుక ఇస్తారు, నా గొడవ ముందుకెళ్ళిపోతుంది కదా. అన్ని వ్యతిరేకించి అన్ని తప్పుపట్టి ఇలా చేయదు అలా ఉండదని చెప్పుకుంటూ నాకేం ఉపయోగం? కానీ ప్రభువు నాకు అప్పగించిన బాధ్యతను నేను నమ్మకంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొంగ బోధలు చెప్పి మిమ్మల్ని తప్పుడు బాటలో పట్టించే పనికి మాలిన పనులు నేను చేయలేని బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకి ఉదాహరణ ఉంటుందంటే వారు వయసును బట్టి మాట్లాడతారు. రే పుట్టుడా, నీకేమీ తెలియదు, నాకేమీ తెలీదు. నేను అంటాను బిడ్డరా, ఈరోజు నాకు ఏమీ తెలీదు, వాక్యము తప్ప ఖచ్చితంగా విషయాన్ని చెప్పగలను. లోకంలోకి వెళ్ళి పని చేయంటే నాకు తెలియదు ఆ విషయం. ఒక 1000 మందికి భోజనం పెట్టంటే నాకు తెలియదు ఆ విషయం. ఈ డబ్బు తెలిసి పని చేయండి, ఈ పని చేయంటే నాకు తెలియదు ఆ విషయం. మరి నీకేం తెలుసు అంటే నాకు వాక్యం తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. కాబట్టి సొలొమోను పాడగల కారణం ఏంటంటే ఈ వ్యక్తులతో సహవాసము చేసి తన మనసుకు నచ్చిన వారితో ప్రేమించి వారిని లోపరుచుకుని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే మంచి టైం చూసి తమ దేవతల గురించి తమ విషయాల గురించి చెప్తారు. ఇదిగో అక్కడికి వెళ్తే ఈ కార్యం జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఈ కార్యం జరుగుద్ది, అక్కడికి వెళ్ళి మోకాళ్ళు ఎత్తే ఈ కార్యం జరుగుద్ది, అక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కితే ఈ కార్యం జరుగుద్ది, అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తే కార్యం జరుగుద్ది, 7 రౌండ్లు కిరణ్ తిరిగితే కార్యం జరుగుద్ది, ఏమంటే ఇలా చేస్తే కార్యం జరుగుద్ది, అలా చేస్తే కార్యం జరుగుద్ది బిడ్డరా అని చాలా మంది చెప్తారు కదా. ఇంచుమించు విజయవాడ నుండి వస్తుంటే కన్నవరం విజయవాడ మధ్యలో, కన్నవరం కన్నవరం ముందు ఓ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ దాన్ని ఏమంటారంటే ఒక ఇంచుమించు దాన్ని ఏదంటారండి, దాన్ని ఒక మంచి అద్భుతమైన ప్రార్థనాపరుడు అక్కడ సేవ చేసి చచ్చిపోయాడు. అక్కడ ఆయన అక్కడే సమాధి చేశారు. మేము ఒకసారి ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళాం, సరదాగా కారు మీద వస్తాం కదా, అలాగా దారిని వెళ్ళాం. ఇక్కడ చాలామంది అక్కడ మట్టి కోసం వస్తున్నారు. అంటే బయటే కాదండి, క్రిస్టియానిటీలో కూడా ఈ భక్తి, ఈ ఆచారం అనేది ఉంది. ఇంకా మేము దేనికి వస్తున్నాం, మట్టి కోసం వస్తున్నారు. అక్కడ మట్టిని తీసుకెళ్తున్నారు, మట్టి, నీళ్లు, ఏమండి ఇవన్నీ తీసుకెళ్తున్నారు. ఏమండి పూలదండలు, ఇదంతా ఎక్కడిదని అడుగుతున్నాను. ఇది బైబిల్లో ఎక్కడైనా ఉందా మట్టి తీసుకెళ్తే బాగుపడిపోతామని? అమ్మ మీరు చెప్పండి, ఎక్కడైనా ఉందా మట్టి తీసుకెళ్తే బాగుపడిపోతామని? కొన్ని 40 రోజులు మోకలేస్తాను, నేను మోకరించిన స్థలంలో మట్టెట్టుకోండి. మీకు అర్థమైందా? నేను 40 రోజులు ఉపవాసం ఉండి మోకాళ్ళు ఎత్తాను, ఒకే చోట మోకాళ్ళు ఎత్తాను, మోకాళ్ళు మార్చను, మచ్చడిపోయి మోకాళ్ళు ఎత్తాను. ఆ కింద మట్టి నిలిపోండి, బాగుపడిపోతారా? ఏమండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ భక్తిని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతున్నారు, ఏ భక్తిని వచ్చి ఎక్కడ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి విషయాలు మీరు నమ్మొద్దు, చెయ్యొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అంటాను, సమాధి ముందు మోకరించి ప్రార్థన చేయొద్దు. ఏ సన్నగారిదైనా, అది జనకర గారిదైనా, అది దేవదేశాయ గారిదైనా, మరి ఎవరిదైనా సమాధుల ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొద్దు. సిలువ ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొద్దు. అలా దేవుడు ఏమని చెప్పినామంటే, ఏ విగ్రహమైనా, అది విగ్రహం కాదు, అది అంటే దేవునికి రూపం లేదని చెప్పాడు. రైట్? మీతో ఈ 4 అధ్యాయంలోనే ఇతోపదేశం మీతో మాట్లాడినప్పుడు కానీ, మిమ్మల్ని దర్శించినప్పుడు మీకు ఏ రూపమైనను కనబడలేదు. సిలువ దేవుడు వాడుకున్న పాత్రే, నాలాంటి వాడు. కానీ సిలువ దేవత, సిలువ దేవుడు కాదు. కాబట్టి ఆ ప్రతిమ కూడా మన యొద్ద ఉండకూడదని దేవుడు పక్కాగా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువకు మోకాళ్ళు వేయడం, సిలువకు దండం పెట్టుకోవడం, ఇలాంటి పిల్లల మనము చెయ్యకూడదు. ఇది పక్కాగా బైబిల్కి వ్యతిరేకం ఇది. కానీ కొన్ని ప్రాంతం ఏం జరుగుతుందంటే, అన్యులను ఆకర్షించుకోవడానికి ఒక క్రియారూపకంగా పెట్టారు. మనం ఆత్మలు ఎదిగిపోయాం కాబట్టి ఆ పనులు ఇంకా చేయకూడదు. వారిని విమర్శించలేం, అలాగని మనం దాన్ని పాటించలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్? ఇప్పుడు ఏమైంది తెలుసా? తెగులు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? తెగులు వచ్చింది. నీకు క్లుప్తంగా మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. మనకి ఇదివరకు తెగుళ్ళు అయితే కనబడేవి కావు, కానీ ఇప్పుడు తెగులు మనకు కనబడుతున్నాయి. కరోనా కనబడుతుంది లేదా? తెగులు, భయంకరమైన తెగులు. ఏమంటే లక్షల మందిని ఏం చేస్తుంది చెప్పండి, అది తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి తెగుళ్ళు ఆ రోజు కూడా వచ్చేవంట. హలో, తెగులు అనండి అందరూ. తెగులు అంటే ఏంటి చెప్పండి? మనిషి క్షీణించిపోవడం, మనిషి మరణించడం, అంతేనండి. ఇప్పుడు తెగుళ్ళు అనే విషయాన్ని కేవలం మనుషులకే వాడతారా, పంటకు కూడా వాడతారా? మీరందరూ మాట్లాడతల్లి, పంటకు కూడా వాడతారు. పంటకు వచ్చిన తెగులేంటి? ఒక పురుగు వెళ్ళి దాన్ని పూర్తిగా తినేయడం. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ముందేం పోద్ది? వాసన పోద్ది. తర్వాత ఏం పోద్ది? రుచి పోద్ది. తర్వాత ఏం పోద్ది? మనిషి బలహీనమైపోతాం. తర్వాత ఏం పోద్ది? లంగ్స్ మీద పని చేయడం ప్రారంభిస్తాయి. తర్వాత ఏం ఆడదు?
ఇంకా ఫైనల్ ఏం చెప్పండి, ఊపిరి ఆడకుండా. అని తెగులు వచ్చినట్టు చంపేదు, క్రమక్రమంగా చంపుతుంది. కాబట్టి పంటకి తెగులు వస్తుంది. ఆ తెగులు చెప్పండి ఓ పురుగు పడుతుంది, అదేం చేస్తే ఆకుల్ని తినేయడం ప్రారంభిస్తుంది, చివరికి పంట అంతా నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఈ తెగులు 10 రకములైన తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తీయులను నాశనం చేశాడు. ఎన్ని రకాల తెగులు చెప్పండి? 10 రకముల తెగుళ్ళ చేత. ఏమండి, ఈరోజు మనకి శారీరక సంబంధమైన తెగుళ్ళు ఉండొచ్చు, ఆర్థికపరమైన తెగుళ్ళు ఉండొచ్చు, ఆరోగ్యపరమైన తెగుళ్ళు ఉండొచ్చు, కుటుంబపరమైన తెగుళ్ళు ఉండొచ్చు. ఈరోజు ఏ తెగులు నీ ఇంట్లో ఏలుబడి చేస్తుంది, ఏ తెగులు నిన్ను బలహీనపరుస్తుంది, ఏ తెగులు నీ కుటుంబాన్ని బలహీనపరుస్తుంది, ఏ తెగులు నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఓహో, పైకి బాగున్నాం కదా, పైకి బాగానే ఉన్నాం కదా, నడుస్తున్నాం కదా, తిన్న జరుగుతుంది కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఏ బలహీనత లేదు కదా అనే ఉద్దేశం లాగిపోతున్నావా? మరి లోపల ఏ తెగులు ఉంది? కనిపించే తెగులు ఒకటే, కనిపించని తెగులు ఒకటి. ఏమంటే ఇక్కడేం వ్యభిచారం చేశారు, ఇక్కడ వ్యభిచారం శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? ఏమండి, శరీర సంబంధమైంది. మరి దేవుడు కొత్త ఇంకో మాట అన్నాడు, ఇదిగో మీరు మోహము చూసి, మీ చూపు మోహం అయితే మీరు మనుషులు ఏం చేశారంట? వ్యభిచారం చేశారు. మీరు శరీర సంబంధమైంది ఇది. నేను పురుషుణ్ణండి, నేను ఒక స్త్రీని, రోడ్డు మీద వెళ్తున్న స్త్రీని చూస్తాను, సాధారణమైన చూపు అయితే పర్లేదు, కానీ నా చూపులు ఇబ్బందికరంగా ఉన్నాయి, చూపులు వెనకాల అర్థాలు దరిద్రంగా ఉన్నాయి. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు వ్యభిచారం చేసేవా అని చెప్తుంది. అంటే పరిశుద్ధ స్థాయి పెంచేశారు దేవుడు. ఇప్పుడు చెప్పండి, నేను శరీర సంబంధంగా పాపం చేశానా? రోడ్డు మీద వెళ్ళిపోతున్న స్త్రీని చూసి నేను శరీర సంబంధంగా పాపం చేశానా? మీకు అర్థమవుతున్న మాట లేదు. మరి పాపం చేశాను చెప్తుండే, ఎక్కడ చేయండి దేవుడు? హృదయంలో నువ్వు ఆల్రెడీ పాపం చేసావు. ప్రభువా, నేను ఆమె ముఖముడుగా చూసింది, మరి ఎలా పాపం చేసావన్నావు? ఎస్, నువ్వు కళ్ళతో చూస్తూ మనసులో పాపం చేసావు, హృదయంలో పాపం చేసావు అన్నాడు. అంటే శరీర సంబంధమైన పాపం, ఆత్మ సంబంధమైన పాపం. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత, క్రీస్తు రక్తం కడగబడిన తర్వాత ఇప్పుడు నీ మనసు పవిత్రమైపోయింది. ఇప్పుడు నీ చూపుల ద్వారా మనసులోకి ఏమొచ్చాయి? వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వచ్చాయి. అప్పుడు నీకు అడ్డదుపు లేదు కాబట్టి వెళ్ళిపోయి పాపం చేస్తావు. ఇప్పుడు నీకు అడ్డదుపు ఉందబ్బాయి, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డబడ్డావు, నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావు. ఇప్పుడు నువ్వు చూసింది నీ మనసులో ఏం చేసావు? ఆల్రెడీ పాపం చేస్తావు. అంటే శరీర సంబంధమైన పాపము, ఆత్మ సంబంధమైన పాపము. ఇక్కడ ఉన్న చాలా మందిలో బిడ్డారా, మీలో చాలా మంది శరీర సంబంధమైన పాపాలు మీ జీవితంలో లేవు, అది పక్కాగా చెప్పగలను. కానీ ఆత్మ సంబంధమైన పాపాలు ఉన్నాయేమో జాగ్రత్త చూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సుకు నచ్చిన దానిని, ఈరోజు మీ మనసుకి ఏ విషయం చెప్పండి? కొంతమందికి కొన్ని సీరియల్ ఇష్టం, am I right? అవండి, కొంతమంది కొన్ని సీరియల్ ఇష్టం. వీళ్ళకి ఆ సీరియల్ ఎంత పిచ్చి అంటే ఖచ్చితంగా ఆ సీరియల్ చూడకుండా ఆ రోజును ముగించరు. ఒక పక్కన పిల్ల అడవుల్లో ఉన్నా కానీ ఈమె వచ్చేసి టీవీ ముందు కూర్చుంటుంది. వంద చచ్చిపోయి ఎవడు ఏడుతుంటే ఈవిడ టీవీ ముందు కూర్చుంటుంది. ఎవరినో హాస్పిటల్ తీసుకెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను ఎక్కడ ఉంటాను, టీవీ ముందు కూర్చుంటుంది. ఎందుకని? ఈవి మనసు కదంటే ఇష్టం. నీకు ఈ మనసు నచ్చింది ఏమని చెప్పు ఒకసారి. నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏ బట్ట అంటే ఎక్కువ ఇష్టం? ఏ ఫోన్లు ఏమంటే ఎక్కువ ఏమి ఇష్టం నీకు? హలో, అంతకు మాట చెప్పండిరా. అసలు మీ మనసుకి మందిరానికి రావడం అంటే ఇష్టమా? ఊర్లోకి వెళ్ళమంటే ఇష్టమా? అక్కడ మాత్రం టయానికి వెళ్ళిపోయి సంతకం పెట్టేయాలి, ఏలుముద్ర వేసేయాలి. ఏమేయాలి? ఏలుముద్ర వేసేయాలి, ఇంకేమేసేయాలి? సంతకం పెట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఉద్యోగస్తులందరూ కూడా టయానికి లేని అక్కడ కన్ను చూపించాలి. అయితే కన్ను
లేకపోతే ఏలు. లోకంలోకి వెళ్ళాలి. ఎవడో అపార్ట్మెంట్ ఇచ్చాం మనకి 10 గంటలకు వస్తామని. ఈ 10 గంటల కోసం మనం ఎంతో అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. ఏమంటే రాత్రే ఒక ఆయన వచ్చాడు మన దగ్గరికి. ఆయనకి 10:15 బస్సు అని మమ్మల్ని తొడతొక్కులు తొక్కించాడు. ఏరా వెళ్తే అరగంట లేటుగా వచ్చింది. ఇప్పుడు బస్సు ముందు నుంచి యా అన్నాడా, మాట్లాడలేటి లేటుగా ఎందుకు వచ్చావు అన్నాడా, అండా వచ్చిందే ఎక్కాలంతే. దేవునికి స్తోత్రం కలుగునిగా ఎక్క. హల్లెలూయా. ఇప్పుడు నీ మనసుకి దేని విషయంలో కంగారు ఉంది? మందిరానికి రావాలని కంగారు ఉందా? ఏం పర్లేదు, కాంట్లు పెట్టి తీసేసినా పర్లేదు బాబా, నీ ప్రయత్నం చేసుకొని అయినా మేము మాత్రం లేటుకు వస్తాం, కాడికి మాత్రం అయ్యో మా దేవుడు అట్టుకుపోతాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం ప్రభా నీ మహాకృపను బట్టి సేవకులు వేరేపించి 50 రూపాయలు కానుక మిగిల్చావు నాయన. నీ మనసుకు ఏమిష్టం? నీ మనసుకి మందిరానికి లేటుకు వచ్చినా పెద్ద నొప్పే మాదా. ఇంకా ఆలస్యంగా వదిలేమంటే ఎక్కడ నీళ్ళు నొప్పులన్నీ వచ్చేస్తాయి. మొత్తం ఒళ్ళు గిర్రం తిరిగిపోతాయి అంతే. ఇంకా మోకాళ్ళ నిప్పులు, కాళ్ళ నిప్పులు, అన్ని నిప్పులు వచ్చేస్తాయి. ఇంకా టైం 9 అయిపోయింది, ఇంకా ముగింపు రాలేదు. 9 అయిపోయింది, గుండెప్పి ఇంకా అన్ని నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా ఇంకొంతమందికి అయితే మేము వెళ్ళి ఏం చేస్తాం బాబా, ఇల్లు నిద్రోత్మ కదా మా పని, టైగాడికి వస్తాం ప్రయత్నం ఉంది, టైగాడికి ముగించకపోతే ప్రయాణం. ఆ పని ఏంటి? ఇల్లు నిద్రోత్మే. వాక్యంతో మాకు సంబంధం లేదు, దేనితో మాకు సంబంధం లేదు. మా పని ఏంటి? వెళ్ళి శుభ్రంగా నిద్రపోతాం, హాయిగా నిద్రపోతాం. ఇంట్లో పడుకునేది చర్చిలో పడుకుంటాం అంతే. అది కుర్చీ అయినా, నేల అయినా, గోడ అయినా మాకేం, మా నిద్ర అదే. సైతానా రా నింపే వెంటనే వచ్చి నిద్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మందిరంలోకి వచ్చినా కానీ ఇదిగో వాళ్ళకి వాక్యం మనసు మీద ఉండదు, దీని మీద ఉంటుంది. ఎవడమే హెచ్చ చేయడు, ఎవడేం చేశాడు, ఏం వచ్చేసింది. కొంతమంది ఎంత కళాకారులు అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఈ నా వైపు చూస్తున్నాడు ఈ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? నీ అడిగే నీ మనసు దేని మీద ఉంది? సీరియల్ మీద, సెల్ ఫోన్ మీద, టైం మీద. ఒకటి మంత్రికి వస్తాను తప్ప ఇంక ఎంతసేపు టైం చూస్తూ ఉంటాడు. టైం ఎంతైంది. నీ మనసు దేని మీద ఉంది? అమ్మా సొలొమోను గారి జ్ఞానియే, ఆయన మనసు స్థేల వైపు వెళ్ళిందంట, నాశనం అయిపోయిందంట. ఇప్పుడు నీ మనసు దేని మీద ఉంది? కొంతమంది ఆదివారపు ఆరాధన మీద ఉండదు. ఆ రోజు మంచి పని తగిలిందనుకో, మంచి జీతం వచ్చే పని, ఎలా డబ్బులు ఎత్తన్నాను అనుకో, రేపు పొద్దున్న 7 గంటలకు వచ్చే నీకు ఇవాళ చెక్ ఇచ్చేస్తున్నాను అనుకో, దేవుడికి స్తోత్రం కలుగుడుగా. ప్రభా వచ్చారు ఎత్త కానుక ఎత్తాను తప్ప ఈరోజు మాకు చెక్కే ఆయన. ఎవరింటికి బంధువులు వచ్చారనుకో, అయ్యగారు బంధువులు వచ్చారండి, మరి టిఫిన్ ఏర్పాటు చేయకపోతే ఎలాగా, చికెన్ కూరకపోతే ఎలాగా? కాబట్టి ఇవాళ మందిరానికి స్తోత్రం ప్రభా. నేను మా ఇంట్లో ఏం చెప్పానంటే ఆదివారం టిఫిన్ సెక్షన్ పెట్టద్దు, అసలు బయట చెప్పేస్తాను. ఎందుకంటే ఇలా టిఫిన్ ఎత్తకొచ్చినాయి గొప్పకి నేను అన్నాను అనుకో, ఈ కడగాల వేయాల ఎప్పుడు వస్తుంటాయనికి, మళ్ళీ ఈ గొడవంతా నాకు ఎందుకంట, టిఫిన్ మొత్తం మానే. దేవుడికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. కొంతమంది డబ్బులు కావాల్సి బయట చెప్పేస్తాను. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలు కాబట్టి నీ మనసు దేని మీద ఉన్నది అనేది బాధ. మనసు దేని మీద ఉన్నది? నీ మనసు దేని మీద ఉన్నది లాక్కెళ్ళిపోతే జాగ్రత్త. నేను ఇదివరకు ఫేస్బుక్ బాగా ఎక్కువ చూసేవాడిని, బాగా ఎక్కువ మాట్లాడదాలు ఫేస్బుక్ ఓపెన్ చేసేవాడిని. జాగ్రత్తగా ఏం చేశానంటే 5 సార్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. 5 సార్లు ఏం చేశాను, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. మొత్తం మీద 6వ విజయం వచ్చేసింది. ఇప్పటికి 3 నెలలు అయింది, మరలా ఇన్స్టాల్ చేయలేదు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ మనసు దేని మీద ఉన్నది? ఇప్పుడు ఏమని ఆ చేసిన క్రియను బట్టి తెగులు వచ్చింది. తెగులు ఎందుకు వచ్చింది? దేవుని కోపం వల్ల వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పాడు, తెగులు ఆగాలి అంటే పాపము చచ్చిపోవాలని చెప్పాడు. వాడిలో ఏం చేశాడంటే మిద్యాను స్త్రీని పట్టుకొచ్చాడంట. మిద్యాను స్త్రీలని
పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఫినెహాసు వ్యక్తి ఏం చేశాడంటే కత్తి తీసుకుని ఈ మోయాబు మిద్యానుల స్త్రీని ఆ ఇజ్రాయిల్ కలిసి ఒకే ఒక్క పోటు పొడిచాడు. అదే అక్కడ వాళ్ళతో చనిపోగానే తెగులు నిలిచిపోయిన ఉంటుంది. అంటే ఇప్పుడు తెగులు నిలిచిపోవాలంటే అమ్మా నీ ఆర్థిక విషయాలు పట్టిన తెగులు, నీ కుటుంబాన్ని పట్టిన తెగులు, నీ ఆధ్యాత్మిక జీవితం పట్టిన తెగులు నిలిచిపోవాలంటే పాపమాగాలి, సహవాసమాగాలి, క్రియలాగాలి, మనసు వచ్చిన పనిని చేయడం ఆపాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఖాళీగా ఉంటాం ఎగారో ఖాళీ కూర్చొని ఏం చేస్తాం? సాయంకాలం పూట ఒక అరగంట సేపు గంట సేపు ఆ 2 సీరియల్ చూసేస్తే మాకు మనసుకు సుఖంగా ఉంటుందండి బాబా అని సోతానే కూర్చున్నావా? జాగ్రత్త, తెగులు ఇంకా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, తెగులు నిలిపివేద్దామా, తెగులను చంపేద్దామా? తెగులు అలాగుంటే ఏమో చెప్పండి. ఏమండి, ఇప్పుడు కొంతమందికి షుగరు ఉన్న వాళ్ళకి కాలు తీసేస్తారు. ఎందుకని? ఏదో మేక్కుచ్చుకున్నో ఏదో సంథింగ్ అయ్యో కాలు ఏమైంది తెలుసా, మొత్తం తినేసింది. ఇప్పుడు ఈ కాలు ఇక్కడ తీయకపోతే ఏమవుద్ది? మొత్తం శరీరమే పాడైపోతుంది. అందుకనే పోతపోని కాలని ముందు కాలు తీసేస్తారు. కాబట్టి నీ జీవితంలో తెగులు ఆగిపోవాలి. లేకపోతే ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తినేస్తున్న ఆ తెగులు నీ కుటుంబాన్ని కూడా తినేస్తుంది, నీ ఆర్థిక విషయాలు తినేస్తుంది, నీ జీవితం పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి బయల్ పేరులో జరిగిన దాన్ని మీరు చూశారు కదా, మీకు తెలుసు కదా, మీరు విన్నారు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారిని మధ్య లేకుండా నేను చేసేస్తాను. ఎవరు బయలు దేవతలను అనుసరిస్తున్నారో, బయలు దేవతలకు ఆచరణ అనుసరిస్తున్నారో అంటే ఈరోజు లోకములో ఉన్న వాటిని అనుసరిస్తున్న విశ్వాసులారా, దేవుడు తన ప్రజల మధ్య మిమ్మల్ని ఉండకుండా దేవుడు తీసేస్తున్నాడు. జాగ్రత్త. మిమ్మల్ని సంఘంలోని తీసి, సంఘం అంటే పొలము, సంఘం ఏంటి తెలుసా? పొలము. అక్కడ పంట ఉంటుంది, గురుకులు ఉంటాయి. దేవుడు దాన్ని తీసేయడు. నువ్వు సంఘంలో ఉన్నంతసేపు దేవుడిని తీసేయడు. తర్వాత టైం వచ్చినప్పుడు దేవుడు వేరు చేస్తాడు. పంటలో నిన్ను ఎంత మాత్రం నిన్ను కలపకుండా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఈ దినమందే తెగులు ఆగిపోవాలంటే పాపం ఆగాలి, ఆచారం ఆగాలి, క్రియలు ఆగాలి, చేసే పద్ధతి, చేసే పరిచర్య ఆగిపోవాలి. అది ఆగితేనే తెగులు ఆగిపోతుంది. తెగులు ఆగపోతే కనుక నష్టమే ఏర్పడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇందాక మనం పాడుకున్న ఏ తెగులు మనల్ని సమీపించుకుని నేటికి వరకు కాపాడుతున్న ఈ దేవుణ్ణి